అపవాది ఎన్నోసార్లు వెలుగుదూత వేషం వేసుకొని వస్తారంట కదా. మనం అనుకున్నట్టే, మనం ప్రార్థించినట్టే, మనం కోరినట్టే, మనం ఏదైతే ప్రార్థిస్తామో అట్లాంటి వ్యక్తే వస్తారు, కనపడతారు. మనం అనుకుంటాం నా ప్రార్థనకి జవాబు ఇదే అని. కానీ అది వెలుగుదూత వేషం. మీ ప్రార్థన ఇద్దరు మనుషులు వింటున్నారండి. ఎవరది? దేవుడు, అపవాది. కాబట్టి దేవా, నేను అడిగింది కాదు ప్రభా, నీ చిత్తంలో ఉన్నది. నేను నా ఇష్టాలు చెప్పొద్దు అనట్లేదు, ఇష్టాలు చెప్పాలి. కానీ యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభా, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. ఈరోజు మనం కూడా దేవా, దిస్ ఇస్ మై డిజైర్. నమ్మదగిన దేవుడు మన హృదయ వాంఛల్ని, ఆశల్ని, లోపల దాగి ఉన్న కొన్ని వాటిని మనం చెప్పని కూడా నెరవేర్చే దేవుడు. అవునా? ద హిడెన్ డిజైర్స్, లోపల హృదయ లోతులు అనుకుంటాం అంత అట్లుంటే బాగుండని, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అన్ని నెరవేర్చే దేవుడు అండి. మనం ఆయన చిత్తంలో ఉన్నట్లయితే, ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట వెతుకున్నట్లయితే మిగతావన్నీ కూడా సమస్తము మన వెంట వస్తాయి.